నమస్కారం అండి. నమస్కారం అన్న. చెప్పండి జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగుందన్న. జగన్ అన్న అన్నీ చేశాడు. ఆటో వాళ్ళకి పింఛన్ డబ్బులు కానీ, అమ్మఒడి కానీ ప్రతిదీ చేశాడు. రైతు భరోసా అని ప్రతిదీ చేశాడు. మళ్ళీ జగన్ అన్నే రావాలని కోరుకుంటున్నాం. కానీ మాకు ఇళ్ళ స్థలాలు లేవన్నా. అవి పెద్దోళ్ళ కాలం ఇల్లులు ఉమ్మడి మీద ఉండేవి. మాకు ఇల్లులు లేవు. స్థలాలు మాకు 3 సార్లు పెట్టినా ఒకసారి కూడా మాకు రాలేదు. స్థలాలు 3 సార్లు పెట్టినా రాలేదు. కానీ ఏంటి ప్రాబ్లం ఏంటి మరి? రాలేదన్నా, పెట్టలేదు, మీకు రాలేదని చెప్పారు. 3 సార్లు అప్లై చేసాం, ఒకసారి కూడా మాకు వచ్చింది లేదు. మాకు ఇల్లు లేదు. ఎప్పుడో పెద్దోళ్ళ కాలం ఉంది కానీ అది ఉమ్మడి మీద ఉంది, అన్నల తమ్ముళ్ళు కాదు మీద. సరే లేదు, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదన్నా చేస్తారనుకుంటే ఏది చేయటంలా. ఇక్కడ ఏది రావటం లేదన్నా. మా ఊరు కొంచెం డెవలప్ అయ్యేటట్టు చూస్తే. మాకు ఇళ్ళ పట్టాలు లేవు. ఎప్పటి నుంచో ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడే. 40 సంవత్సరాలు ఉన్నా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అనే చూపిస్తుంది కానీ మాకు ఇళ్ళ పట్టాలు లేవు. ఇల్లులు ఉండే వాళ్ళకి కూడా ఎవరు పట్టించుకోవటంలా. ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. మాకు ఇళ్ళ పట్టాలు కావాలి, ఇల్లు లేని వాళ్ళకి స్థలాలు కావాలి. మేము 3 సార్లు అప్లై చేసినా ఒకసారి కూడా రాలేదు. అయ్యో, కొంచెం జగనన్న దాకా పోయేటట్టు చూడండి అన్న. మాకు ఇల్లు పట్టాలు వచ్చేటట్టు. ఇళ్ళ పట్టాలు, మాకు స్థలాలు కూడా లేవన్నా. మాకు పిల్లలు ఉన్నారు కదా, రేపు భవిష్యత్తులో ఈ ఇల్లు ఉమ్మడి మీద ఉంటే ఎంత వస్తుందో తెలియదు. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్థలాలు ఉండాలి కదా. అదే చూడండి. జగనన్నే ఖచ్చితంగా రావాలి మేము కోరుకుంటున్నాం. వాళ్ళు చేస్తారన్న. ఇప్పుడు ఈ జగనన్న చేసిన తర్వాతే వాళ్ళు చేస్తానంటున్నారు కానీ వాళ్ళు అయితే ముందు చేయలేదు కదా. ముందు జగనన్నే చేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అప్పుడు ఏం చేశారు? ఏం చేయలే. ఆయన అప్పుడు అంతా చేసింది ఏంలా. ఇప్పుడు ఆ జగనన్న చెప్పినవి మొత్తం చేశాడు. జగనన్నే రావాలి. దేవుణ్ణి కోరుకునేది మేము అదే. ఎలా ఉందండి జగన్ గారి ప్రభుత్వం 4.5 ఏళ్ళు? బాగానే ఉంది. ఆయన తరపునే వస్తున్నాయి, పింఛన్లు వస్తున్నది. అంతే, పింఛన్లు వస్తున్నది. మంచిగా చేస్తున్నాడా మరి? ఇప్పుడు పెన్షన్లు వాలంటీర్లు అన్ని కరెక్ట్ తీసుకొచ్చిస్తున్నారా? ఇస్తుంటారు. ఇంతకుముందు ఎలా ఉండేది పింఛన్? అంతకుముందు అంటే ఆడికి పోయి తెచ్చుకునేది. ఇప్పుడు ఆయన వచ్చినాకనే మాకు పింఛన్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళకి వచ్చి తెచ్చిస్తున్నారు. రేషన్లు తెచ్చుకోవాలి. రేషన్లు కూడా వీళ్ళకి ఎత్తుకొచ్చి ఇస్తున్నారు. అన్ని ఇంటికి తీసుకొచ్చి ఇస్తే మీరు పనులు పోకుండా ఇంట్లోనే కూర్చొని చంద్రబాబు ఇంట్లో పనులు పోకుండా ఇంట్లో కూర్చోద్ది అంటున్నా. పనులు పోకుండా ఎట్టినాయన అవి వచ్చాయా మనకి సరిపోతాయా? చేసుకోవాలి కదా. మరి ఛార్జీలు పెంచేసా, కరెంటు బిల్లులు పెంచేసా, వాటికన్నిటికి కావద్దా? ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకటి పోటీ చేస్తున్నారు కదా. జగన్ గారు గెలుస్తారనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు గెలుస్తారు? మనకేం తెలుసు నాయన. ఎవరు కావాలి? మేమేమో ఆయనకే చేస్తాం, జగన్ గారికే. నమస్కారం అండి. జగన్కి వేసేదే జగన్కే వేస్తాం మేము. అంతే. అందుకే మాకు మంచి చేసినాడు, మేము వేస్తాము. ఎవరు తిడతారులే వాళ్ళు. ఆ జగన్ ఏం చేశాడు మిమ్మల్ని? బలేదులే. ఎవరనేది రౌడీలు గొండాలని మా మందరం చెప్తాం. అంటాడులే పవన్ కళ్యాణ్. మేము వేసేది జగన్కేనయ్యా, మాకు జగనే కావాలా. వస్తుంది పింఛని, మాకు అన్నీ వస్తున్నాయి. బాగానే చేశాడు, మాకు మంచితనం చేశాడు. మేము వేసేది ఆయనకే. తెచ్చిస్తున్నారు. అంతా బాగుంది. ఓడించుకోమని ఆయన్ని ఓడుకోమని. అంటాడు. ఎవరా? ఆయన పోసి ఇచ్చిన కానీ మాకు జగన్ మీద మనం మేము ఆయనకి వేసేది. తిడతారులే. అన్నీ వస్తుండే, అంతా బాగుంది. ఇంకేముంది, మాకు 18 వస్తువులా 45 వాళ్ళకి వచ్చినాయి. కౌన్సిల్ వాళ్ళకి పెంచడం అన్నీ అన్నీ బాగా వస్తాయి.
ఇంటికి తెచ్చి అప్పుడు లేదు కానీ మామూలుగా ఇచ్చేది. ఇప్పుడు ఇంటికి తెచ్చి అందరికి ఇస్తున్నారు. మాకు లేదులే, ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నా. అన్నీ బాగానే చేస్తున్నాడు. మీ దగ్గర రోడ్లు కానీ అంతా రోడ్లంతా వాళ్ళ పెద్దోళ్ళ వాళ్ళంతా ఇస్తా అన్నీ బాగానే చేస్తుండ్రు. నరసింహకొండలేమో బాగా నరసింహకొండలు మాది అన్నీ బాగానే చేస్తుండ్రు. అక్కడ ఉండేవాళ్ళు కానీ అన్నీ బాగా చేస్తుండ్రు. గెలుస్తుంది అంటారు కదా జగన్ గారిని. ఏమో మనకేం తెలుసు, అది ప్రజలు ఇష్టం కదా, మన ఇష్టం ఏముంది. ఇప్పుడు ఇద్దరు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి నేను మంచిగా చేస్తాను జగన్ గారికి, నాకు సపోర్ట్ చేయండి, నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు. అంటే మీకు నమ్మకం ఉందా మరి జగన్ గారి అంటే బాగా చేస్తారనేది? ఇస్తారంటే ఇంక మనకేం చేస్తాం, మనం ఒక్కరం చెప్తే సరిపోద్ది, అందరూ ఉండాలి కదా. ఓకే, సో మీకు మరి జగన్ గారు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. నువ్వు గెలిచినా మనకేమేమి ఉంది, అన్నీ ఇస్తున్నారు కాబట్టి అన్నీ. ఎలా ఉంది? ఆ సంవత్సరం బార్లకి 10,000 వేస్తున్నాడు. పర్వాలేదు, శుభ్రంగా చేస్తున్నాడు. చేస్తున్నాడు రోడ్లు మంచిగా చేస్తున్నాడు. మంచి చేస్తున్నాడు, సమానంగా చేస్తున్నాడు. పార్టీ గీర్టీ ఏమీ లేదు, లక్షణంగా చేస్తున్నాడు. మరి ఏంటి జగన్ గారు రౌడీజం చేస్తున్నాడు, ఆయన పథకాలతో డబ్బులు దోచుకుంటున్నాడు. అవి ఏమో మనకేం తెలుసు, అందరూ ప్రజలు అంటూ ఉండరు అంతే. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు అంటున్నారు. ఆయన ఏం చేస్తున్నాడు కానీ ఇవన్నీ చేసే తలకు ఆయన అయిపోయా. నేనేంది మీకు ఎవరు బాగా చేశారండి ఇప్పుడు ఇద్దరితో, జగన్ గారు చంద్రబాబు గారు ఇద్దరిలో ఎవరు మంచిగా చేశారు? మాకు జగన్ గారే బాగా చేస్తున్నాడు. సో అంతా బాగుంది జగన్ గారు. బాగుంది, చేస్తున్నాడు. ఓకే, గెలుస్తారంటారా మరి? గెలిపించుకుంటారా? గెలిపించుకుంటాం, గెలిపించుకుంటాం. ఇద్దరు ఉన్నారు కదా అపోజిషన్లో, పవన్ కళ్యాణ్ గారు. సరే ఇంకా ఎవరిది అయింది వాళ్ళు చేస్తూ ఉంటారు. నమస్తే సార్. అన్న చెప్పండి, ఎలా ఉంది గవర్నమెంట్? జగన్ గవర్నమెంట్ సూపర్ చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ మళ్ళీ రేపు ఏ ప్రభుత్వం జగనే వస్తాడు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు టీడీపీ జనసేన వచ్చి చెప్తాంటున్నారు కదా, మేము ఆ పథకాలు ఈ పథకాలు ఇస్తాను. వాళ్ళు కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చిస్తారు? వాళ్ళు తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకురావాల్సిందే కదా. ఈయన సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చాడు కదా. ఈయన అప్పుడు ఏం చేశాడు? ఇంత ముందు చంద్రబాబు నాయుడు అప్పులు తీసుకుని రావడం జైలుకి పోయాడా? జైలుకి ఎందుకు పోయాడు చెప్పండి? జగన్ గారు అంటే అక్రమంగా కేసులు పెట్టించారు కదా. అక్రమ కేసు పెట్టడం, నువ్వు దొంగతనం చేయకపోతే ఎందుకు కేసులు పెడతారు చెప్పండి అండి? మీరేనే చెప్పండి. దొంగతన కేసులు ఎందుకు పెడతారు? ఊరికి నేను ఉన్నాను ఇక్కడ, నన్ను కేసులు పెడతారా? నువ్వు దొంగతనం చేయబట్టి కదా కేసులు పెట్టింది. ఒకప్పుడు నీ స్థాయి ఎంత, నీ ఇంటి స్థాయి ఎంత, ఇప్పుడుండే స్థాయి ఎంత, ఒకప్పుడు నీ డబ్బు ఎంత, ఇప్పుడుండే ఆస్తి ఎంత నీదే చెప్పండి. ఒకప్పుడు మీ జాస్తి ఎంత? మా తెలవ మీ నారావారిపల్లిలో నేను రోడ్డు వేసిన, అక్కడ రోడ్డు హైవే రోడ్డు వేసినాం. అప్పుడు మీ ఇల్లు ఎట్టు ఉండేది, ఇప్పుడు ఇల్లు మీ ఇల్లు ఎట్టు ఉందా? ఇప్పుడు ఆ డబ్బు ఎంత ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల డబ్బే కదా. ప్రజలకు ఏమన్నా ఇచ్చినావు నువ్వు? సో మరి పవన్ కళ్యాణ్ గానే వైసీపీ వాళ్ళందరినీ కొడతా కొడతా తాట తీస్తా ఉన్నారు. తర్వాత రేపు గెలిచి మళ్ళీ తాట పెరికేస్తారు. అది తెలుసుకోమని ముందర తాట తీసి పెద్ద గొప్ప నోటి మాట, పెద్ద గొప్పగా నోట్లోంచి మాట. రేపు గెలిచిన తర్వాత ఆయన తాట పెరిగేది పవన్ కళ్యాణ్ అసలు ఎవరండి వాస్తవం చెప్పండి? చిరంజీవి తమ్ముడు అంతే. చిరంజీవి ఆ పేరు కూడా లేదు, ఆ పేరు కూడా లేదు. అతను ఎక్కడో బచ్చా, వాస్తవం చెప్పాలి, పిల్ల బచ్చా. జగనే 100%, మొత్తం జగనే. కంపల్సరీ గెలిపించుకుంటాం. ఎందుకంత అభిమానం అసలు? ఆయన చేసిన పథకాలు అట్టుండే సార్, ఏం చేయలేదు చెప్పండి. అమ్మ ఒడిచి రైతు భరోసా ఇచ్చాడు, రుణమాఫీ చేసాడు. రౌడీ ఇంతకుముందు మీరు చేయలేదు, చంద్రబాబు నాయుడు చేయలే. ఆటోలు కొట్టి తెచ్చింది ఇక మేము టీచర్స్ని, అది రౌడీ కదా. విద్యార్థులు స్టూడెంట్ని కొట్టాడు, చెప్పుడు అది రౌడీ కదా. చెప్పండి సార్, మీరు చెప్పండి. స్టూడెంట్స్ని కొట్టాడు, అది రౌడీ కదా. ఇప్పుడు రౌడీ చేస్తున్నారు మీరు. రౌడీ అంటే మామూలుగా ఎవరు చేయరు రౌడీ. తప్పు ఉంటే చేస్తారు రౌడీ, తప్పులు ఎవరైనా చేస్తారా? ఇప్పుడు మీరు రోజు నాకు మీద రౌడీ చేయగలరా? అది మొత్తానికి జగన్ గారు జగనే కంపల్సరీ. ఎంతమంది వచ్చినా ఎంతమంది ఏంది, లాస్ట్ బీజేపీ జాయిన్ అయినా కూడా జగనే, బీజేపీకి వాళ్ళు అయినా కానీ జగనే.